ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి సిరీస్లో జనవరి 15వ తేదీన మనం ఆదికాండం 16 అధ్యాయం మీద ధ్యానించుకుంటాం. రేపటి దినాన 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం జనవరి 16న. ఇప్పుడు అనుకోవచ్చు, ఏంటంటే ఒకసారి ఆదికాండం అంటున్నారు, ఒకసారి మత్తయి సువార్త అంటున్నారు, ఏంటి అని ప్రశ్న మీకు ఉండొచ్చు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ బైబిల్ రీడింగ్ సిస్టమ్ ప్రకారం, మక్చైన్ బైబిల్ రీడింగ్ సిస్టమ్ ప్రకారం 4 అధ్యాయాలు చదవాలి. ఆ 4 అధ్యాయాలు రెండిటి మీద కార్సన్ గారు కామెంట్ చేస్తారు. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఇప్పుడు మనం చెప్తున్నది బేసికల్గా దీనిలో ఉన్నటువంటి సందేశం అన్నమాట. దీన్ని అనువాదం చేస్తూ దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకుని అన్వయించుకునేటట్టుగా కొంచెం స్లోగా చెప్పటం అన్నమాట. ఇప్పుడు దీనిలో 4 అధ్యాయాలు, దీన్ని బట్టి 4 అధ్యాయాలు చదవాలి. ఈయన రూల్ ఏంటంటే, వాక్యం చదవకపోతే ఈ కామెంటరీ చదవద్దు అని అంటాడన్నమాట. ఈ ధ్యానాన్ని, నేను ఇచ్చేటువంటి కామెంటరీని చదవకూడదు అనేటువంటి రూల్ పెట్టాడు. కాబట్టి దయచేసి నేను ఎందుకు ఈ వాక్య భాగాలు చెప్తున్నాను, ఈ అధ్యాయాలు చెప్తున్నాను, తర్వాత రోజు రాబోయేటువంటి అధ్యాయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు అప్పటికి చదువుకోవాలని. చదువుకుంటేనే ఈయన కామెంట్స్ అర్థమవుతాయి. మోస్ట్ బెనిఫిట్ పొందాలి అని అంటే, మీరు ఒకటేంటంటే, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు చదివి చూడండి. చాలామంది చదివినప్పుడు మాకు అర్థం కాలేదండి అంటున్నారు. కాబట్టి మేము తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసినప్పటికీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందన్నమాట. అది గ్రహించుకోండి. ఇప్పుడు ఆదికాండం 16లో హాగర్ గురించి చెప్పుకుందాం. మరి అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బీ ప్లీజింగ్ ఇన్ దై సైట్, ఓ రాక్, అవర్ లార్డ్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఆదికాండం 16, 8, 21, 17 ఆ 2 వచనాలు మనం చదువుకుందాం ముందు. శారయు దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవుచున్నానని నేను. 21, 17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరము వినియున్నాడు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు, అంటే కార్సన్ గారికి తెలిసినంత వరకు, ప్రాచీన భాషలో, పాశ్చాత్య సాహిత్యాల్లో పేరు పెట్టి దేవుడు నేరుగా సంబోధించిన ఏకైక మహిళ హాగరు ఒక్కతే. అంటే మరియా వాళ్ళు క్రొత్త నిబంధన అనుకోండి, ఇక్కడ ఏన్షంట్ నియర్ ఈస్ట్ అంటారు. ఏన్షంట్ నియర్ ఈస్ట్ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ కాదు, లిటరేచర్ అన్నమాట. ఏన్షంట్ నియర్ ఈస్ట్ టెక్స్ట్ అంటే యెరూషలేము, ఇశ్రాయేలు అప్పుడు ఆ దినాల్లో, పాశ్చాత్య దినాల్లో ఏ విధమైనటువంటి డిస్కవరీస్ చేసినప్పుడు వాళ్ళు కనుగొన్నారో ఆ టెక్స్ట్, వాటిని ఏన్షంట్ నియర్ ఈస్ట్ టెక్స్ట్ అంటారు. ఇప్పుడు మనం ఏన్షంట్ నియర్ ఈస్ట్ లిటరేచర్ అంటాం. ఏన్షంట్, ANET అనే దాన్ని. ఆ సాహిత్యాలు చాలా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం బైబిల్ని అర్థం చేసుకోవటానికి. కాబట్టి నాకు తెలిసినంత వరకు, అంటే కార్సన్కి తెలిసినంత వరకు, ఈ
హాగరుని ఏ విధంగా దేవుడు సంబోధించాడో ఆ విధంగా పేరు పెట్టి ఒక మహిళను దేవుడు సంబోధించినట్టుగా ఇంకా మరెక్కడా లేదు. ఈ మనం ప్రస్తావిస్తున్న స్త్రీ ఎవరంటే ఆమె హాగరు. ఆమె పెద్ద ప్రాముఖ్యమైనటువంటి తల్లుల్లో ఒకళ్ళు కాదు. శారాలాగా, రాహేల్లాగా, రెబ్కాలాగా. ఈమె ఒక బానిస, యజమానురాలుని ధిక్కరించి పారిపోతున్న బానిస. అయినప్పటికీ తన గర్భంలోనున్న బిడ్డ కుమారుడని తరువాత చెప్పబడినట్లు 21:18 కుమారుడు ఒక గొప్ప జాతికి మూల పురుషుడవుతాడని దేవుడు ఆమెకు అభయమిస్తాడు. ఈ కథలో ఆలోచించగల అనేక పొరలు ఇమిడి ఉన్నవి. ఇప్పుడు ఆదికాండం 15లో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన తరువాత జరిగిన సంఘటన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సంఘటన అబ్రహాముని గురించి కానీ శారాను గురించి కానీ మంచిగా అనిపించదు. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని మనం సామాన్యంగా తలుస్తాం, కానీ ఈ సంఘటన బట్టి వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళగా కనిపించదు. పిల్లల కొరకు వారి ఆర్భాటాన్ని బట్టి దేవుని సంకల్పాలను, తమ సొంత కోరికలను కూడా నెరవేర్చుకొనుటకు వారికి హక్కున్నట్లు భావిస్తూ న్యాయ విధులను, దేవుని సంకల్పాలను, తమ సొంత కోరికలను కూడా న్యాయ విధులను ప్రక్కన పెట్టి చీకటి మార్గాల ద్వారా సాధించాలని అనుకున్నారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసమని మరి దేవుడు అంతకుముందు వాగ్దానం చేసినప్పటికీ వాళ్ళు సరైన రీతిలో వెళ్లకుండా మరి చీకటి మార్గాన్ని పెట్టినట్లుగా మనం గ్రహించగలం. అంటే ఆ విధంగా హాగర్ ద్వారా ఆయన ఇష్మాయేల్ని కన్న సంగతి మనకు తెలిసిన విషయమే. దీని ఫలితం ఏంటి అని అంటే సంవత్సరాల పాటు వారి కుటుంబాలలో చిచ్చు చెలరేగినట్లుగా మనం గమనిస్తాం. అటు తరువాత తరవారికి కూడా ఈ ఉద్రిక్తత వ్యాపించింది. ఇప్పుడు ఆదికాండం 25 అధ్యాయంలో 25 అధ్యాయంలో మనం చూస్తాం. అంతేగాక అరబ్స్ అంటాం కదా, ఇశ్రాయేలులతో తరచుగా శత్రుత్వంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితిని కూడా, ఆ పరిస్థితి కూడా ఇదే ఆరంభమై ఉన్నది అని గమనించాలి. బైబిల్ యొక్క గొప్ప లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి అంటే అనేక లక్షణాల్లో మరొకటి ఏంటంటే దానిలో పూర్తి నిజాయితీ. అంటే ఉన్నది ఉన్నట్లుగా, వాళ్ళు గొప్పవాళ్ళైనా సరే వాళ్ళలో ఉన్నటువంటి లొసుగులు కూడా దాన్ని వివరిస్తుంది బైబిలు, కప్పిపుచ్చదు. గొప్ప వ్యక్తులు వారి పులిపిరులు, వారి మోటివలను కప్పిపుచ్చదు. ఈ లోకము పతనమైపోయిన పరిస్థితిలోనే ఉండిపోయినది కాబట్టి ఇక గొప్పవాళ్ళు కూడాను అలాంటి పాపంలో పడిపోతారు. అతి ఉత్తములు కూడా పెద్ద ఎత్తున పడిపోతారు. దీన్ని బట్టి ఒక హెచ్చరిక మనకి ఏంటి అని అంటే, మితిమీరినట్లు వీరులను మనం పూజించకూడదు. దాన్ని హీరో వర్షిప్ అంటాం. ఈ కార్సన్ గారు ఏమంటారంటే, ఒకసారి నాతో చెప్పింది ఏంటంటే, ఇండియన్స్ ఆర్ ఆఫెన్ హీరో వర్షిప్పర్స్ కదా అని అంటాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణే పూజించాలి, ఆరాధించాలి. ఎంత హీరోస్ అయినా కానీ, ఎంత గొప్పవాళ్ళైనా కానీ వాళ్ళు మన ఆరాధనకు, మన పూజకు వాళ్ళు అర్హులు కాదు. కాబట్టి అంతేకాదు,
ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మనం ఇప్పుడు దాకా ఆరాధించినటువంటి వాళ్ళు తప్పెందుకు చేస్తారని వాళ్ళని చంపుతాం, వాళ్ళని చాలా తక్కువ చూపు చూస్తాం. లేదు, వాళ్ళు కూడా మనుషులే, మనలాగా వాళ్ళు తప్పు చేస్తారు అనే దాన్ని మనం మనసులో పెట్టుకుంటే వాళ్ళని కూడా క్షమించటానికి వీలవుతుంది. కాబట్టి హీరో వర్షిప్ అన్ని విధాలుగా రాంగ్ అన్నమాట. అంటే గౌరవించవద్దు అని కాదు, కానీ పూజించవద్దు. ఇప్పుడు ఇంకొక విషయం, ముందున్న అధ్యాయాలకు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మనకు కనిపిస్తుంది. భూమి మీద ఉన్న జనులందరూ, ఆల్ పీపుల్ కాదు పీపుల్స్, ఆయన ద్వారా ఆశీర్వదింపబడతారని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా. 12:3 మనం చాలాసార్లు చూసాం. ఆ లక్ష్యాన్ని సాధించుటకు అబ్రహాము ఎన్నిక ఒక సాధనంగా ఉంటుంది. దేవుని ప్రణాళిక అబ్రహాము సంతానంపై కేంద్రీకరించబడినప్పటికీ అందరికీ ఆయన సార్వభౌముడైన ప్రభువుగానే ఆయన ఉంటాడు. దేవుని సృష్టిని, మానవ పతనాన్ని వివరిస్తున్న వృత్తాంతంలో అబ్రహాము కథ గూడు కట్టుకున్నట్లు ఆదికాండం వివరిస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు సృజించాడు, ఆయన దానికి సార్వభౌముడు. అయితే మానవుని యొక్క తిరుగుబాటును బట్టి అది మానవ జాతికి పతనం కలిగింది. మానవ జాతికే కాదు, సృష్టి అంతా కూడాను అది పతనమైపోయింది, నాశనం అయిపోయింది. ఆ సందర్భంలో అబ్రహాం యొక్క కథ ఒక గూడు కట్టుకున్నట్టుగా, పక్షి ఎట్లా గూడు కట్టుకుంటుంది, దానిలో గూడు కట్టుకున్నట్టుగా ఆ వృత్తాంతంలో ఈ అబ్రహాం కథని ఇమిడ్చినట్టుగా ఆదికాండంలో మనం చూడగలుగుతాం. ఓకే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన ఇప్పుడు ఓకే, కాబట్టి ఇక్కడ కూడా అబ్రహాము వాగ్దానములో ప్రప్రదంగా పాలిభాగస్తులు కాని ప్రజలు, ఓకే, బహిష్కరించబడిన ప్రజల ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడని ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభములోనే ఈ విషయం వివరించబడినది అని మనం గ్రహించాలి. ఒక విధంగా ఆదికాండం 16వ అధ్యాయం ఇదంతా కూడాను ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది. దాని చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర. ఆ ప్రప్రదంగానే ప్రారంభంలోనే, ఆ చరిత్ర ఆరంభంలోనే ఈ హాగర్ గురించి, ఇష్మాయేల్ గురించి మనం చూస్తాం. వాళ్ళెవరు? వాళ్ళు ఎంచుకునబడినటువంటి ప్రజల్లో వాళ్ళు భాగస్థులు కాదు, కానీ వారి ఎడల కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు, వారి బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్నట్లు మనం గమనిస్తాం. కాబట్టి మొదటి నుండే దేవుడు అన్ని జనుల ఎడల కూడాను ఆయన వారి రక్షణ గురించి కూడాను ఆలోచిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలోనే ఉన్నది, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సర్వజనాంగాల్ని, ప్రతి నేషన్స్ని, ప్రతి ఎథ్నిక్ గ్రూప్ని, ఎత్నే అంటారు దాన్ని, ప్రతి జాతిని ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దానిలో ఇక్కడ ఇది కూడా ఒక భాగం అయి ఉంటున్నది. మరి మత్తయి సువార్త 15లో కూడాను, ఇప్పుడు ఈ 4 అధ్యాయాల్లో మత్తయి సువార్త 15 ఉంది కదా, దానిలో కూడాను ఈ అంశం ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఇప్పుడు 21 నుండి 28 వచనాల్లో ఒక అన్యురాలు, ఈ కాననైట్ ఉమెన్, ఆయన గురించి చెప్పబడింది. ఏంటి?
మా మానవుడిగా యేసుప్రభు జీవించినప్పుడు ఆవిడ చూపించినటువంటి ఒక ఆదరింపు, ఆవిడ వచ్చి నా కుమార్తె మరి దయ్యం పట్టినటువంటి పరిస్థితిలో ఉందండి, మీరు వచ్చి బాగు చేయండి, స్వస్థపరచండి అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు పంపబడలేదని యేసుప్రభు చెప్పాడు. ఓకే, 15:24 మత్తయి సువార్త 15:24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఓకే, కాబట్టి విమోచన చరిత్రలో దేవుని యొక్క పురాతన నిబంధన ప్రజలకు ప్రథమ స్థానం ఆ విధంగా ఇవ్వబడింది. మొదటి స్థానం ఎప్పుడైనా సరే దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఈ సాల్వేషన్ హిస్టరీలో, రక్షణ చరిత్రలో ఇశ్రాయేలుకి మొదటి ఛాన్సు ఇవ్వబడింది. ఓకే, అయితే అద్భుతమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన మరొక స్త్రీ, ఆవిడ పేరు లేదు ఇక్కడ, ఆవిడ కానానీయురాలైన స్త్రీ తెలివిగా తన విన్నపాన్ని మార్చుకుంది. దావీదు కుమారుడు అని తిరిగి సంబోధించకుండా ఆ విధంగా సంబోధించే అర్హత ఆమెకు లేదని గ్రహించి తనను కరుణించమని వేడుకున్నది. 27వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 15:27. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. కుక్క పిల్లలు, ఇప్పుడు కుక్కలు అనలేదు, కుక్కలు అంటే డాగ్స్. బైబిల్లో డాగ్స్ అనే దానికి మంచి గౌరవం లేదు. ఇక్కడ కుక్క పిల్లలు అంటే డొమెస్టికేటెడ్ పప్పీస్ అంటాం కదా, ఇంట్లో ఎదిగినటువంటి కుక్క జాతులు అన్నమాట. అంటే కుక్కలు అని అసహించుకుని ఆమెను సంబోధించలేదు. అమ్మ అని కూడా అంటాడు ఆమెని. కాబట్టి యేసుప్రభు ఆ కానానీయురాలైనటువంటి ఆవిడ కూడా సహాయం చేశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి, అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమెను ఆదరించి ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. ఓకే, ఆ దైవశక్తుల నుండి విడుదల అనుగ్రహించాడు. ఈవిడ మరొక హాగర్ లాగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడాను, మనందరం మరి అన్యులమే కదా, మనంలో యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? అనేక మంది ఈ దినాలలో అలాంటి కృపను పొందుతున్నారు అని మనం గ్రహించాలి. కాబట్టి ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉంటుంది. అంటే ఆ దినాల్లో కూడాను ఇశ్రాయేలీయులకి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి దినాల్లో కూడాను వారి విశ్వాసాన్ని బట్టి అన్యులకు కూడా రక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి హెబ్రీ 11వ అధ్యాయంలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఇశ్రాయేలీలే కాదు అన్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు? విశ్వసించినటువంటి వాళ్ళు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. హెబ్రీ 11ని ధ్యానించుకున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు గమనిద్దాం. ఇప్పటికీ ఇంతటితో ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం. ఆది కాండంలోనే అన్యురాలైనటువంటి హాగర్ను మీరు ఏ విధంగా కరుణించారో అదే రీతిగా విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని కూడా కరుణించారు. మేము పశ్చాత్తాపడ్డాం, యేసు ప్రభు యందు విశ్వసించాం. దాన్ని బట్టి మమ్మలను నీతిమంతులుగా తీర్పు తీర్చారు ప్రభువా. ఇలాంటి గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ
ఈ నూతన సంవత్సరంలో మీ ఆశీర్వాదాలు కోరుతూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.